కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్య నియోజకవర్గంలోని తిరుమలగిరి దుర్గా విహార్ కాలనీ పార్కులో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను కాలనీవాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించి కాలనీవాసులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కాలనీవాసులు ఓపెన్ జిమ్ ను ఉపయోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాలనీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పెద్దలు పాపారావు, సుధాకర్, అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్ శెట్టి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళి, ముదిరాజ్, నాగినేని సరిత, రంగా, వీర్, రవీందర్ గుప్తా, జూలియస్, ప్రదీప్, కాలనీవాసులు ఇతర నాయకులు ఉన్నారు. Honorable Chief Guest with the floral bouquet. చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న పని ఈరోజు హెల్త్ గురించి అందరూ యాక్టివ్గా ఉండాలని ఒక ఆలోచనతో మీకు సేవ చేయాలి ఎమ్మెల్యేగా అని అనుకున్నప్పుడు సరైన సపోర్ట్ అంతకుముందుకు లేకుండా, కానీ మొన్నసారి లాస్ట్ టైం నేను ఈరోజు ఎమ్మెల్యేగా నేను సేవలు అందిస్తున్నంటే దానికి పాపారావు సార్ మీరు అందరూ కలిసి నాకు బలంగా నిలబడి, మీరే కాకుండా ఇతర కాలనీ వాళ్ళతో అందరితో మాట్లాడి శ్రీ గణేష్ అయితే బాగుంటుంది, కాంగ్రెస్ అయితే బాగుంటుందని నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే చోటా చోటా కాంబి కहीं सालों से लोगा करना है तो చాలా మంది చేయొచ్చు, కానీ ఓపెన్ జిమ్ కావచ్చు, ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు రవి గారు చెప్పినట్టు మన రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో అప్పటి నుంచి చేస్తే మనకి ఇలాంటి సమస్యలు ఉండేది కాదు. ఈ కంటోన్మెంట్ ఈ రోజు నేను శ్రీ గణేష్ వచ్చినాకనే లేదు, గత 50 సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ ఉంది. కంటోన్మెంట్ ఒక మన స్టేట్లోనే ఉంది. మనకు కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా మన స్టేట్లోనే ఉండే ముఖ్యమంత్రి గారు ఒక పార్టీకి ఉంటే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉంటుండే, అదే పార్టీకి చెందిన బోర్డు మెంబర్ కూడా ఉండే. కానీ మీరు ఇవన్నీ రిక్వైర్మెంట్స్ చెప్పేది ఎన్నో సంవత్సరాలు, కానీ ఇప్పుడు కొంచెం పని చేయగలుగుతున్నాం అంటే మనం స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తోటే ఇదైంది. ఇది కూడా కంటోన్మెంట్ బోర్డు ఫండ్స్ కాదు, ఎంపీ ఫండ్స్ కాదు, ఈ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చిన ఫండ్స్ తోటే ఈరోజు ఈ ఓపెన్ జిమ్ కూడా మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే చాలా మంది జిమ్కి పోవాలంటే సర్టెన్ పీరియడ్ ఉంటుంది. ఇక్కడైతే మీరు ఎట్లకైనా రెగ్యులర్గా వాకింగ్ చేసుకుంటారు కాబట్టి వాకింగ్తో పాటు మీరు అందరూ కలుసుకొని ఉండడానికి నేను ఎమ్మెల్యే అయినాక ఏమేమి కావాలని ముందు కనుక్కుంటే చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే ఓపెన్ జిమ్స్ ఎక్కువ అడిగారు. అందుకే నేను ఎక్కువ ఓపెన్ జిమ్స్కి ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే మిగతా సమస్యలు అయితే కొన్ని సాల్వ్ అయితే కొన్ని సాల్వ్ కాదు, కానీ ఇదైతే హెల్తీగా ఉండడానికి జిమ్ చాలా అవసరమని భావించి ప్రతి కాలనీలో నేను 90% నేను మొత్తం ఉన్న కంటోన్మెంట్ ఉన్న కాలనీస్ అన్నింటికీ నేను జిమ్ములు పెట్టాలని నేను డిసైడ్ అయి ఉన్నాను. దాని గురించి సీఎం గారి దగ్గర కూడా మాట్లాడాను. వారు కూడా ప్రత్యేక నిధులు ఇస్తా అని చెప్పారు. ఆ నిధులతోటి ఈ డెవలప్మెంట్ జరుగుతుంది. కోట్లేమో సేవరేజ్ లైన్ల గురించి, ఎంటైర్ కంటోన్మెంట్లో ఎన్ని సేవరేజ్ లైన్స్ ఉందో దానికి 153 కోట్లు. అంటే చరిత్రలో ఎప్పుడు ఇన్ని కోట్లు ఎప్పుడు వచ్చింది సార్ పాపారావు సార్? హిస్టరీలో ఎప్పుడు కంటోన్మెంట్ బోర్డుకి 303 కోట్లు ఎప్పుడు వచ్చింది సార్? హైయెస్ట్ వాళ్ళ బడ్జెట్ 15-20 కోట్లు సంవత్సరం అంతా నడవాలి. ఏ సమస్య చెప్పినా నిధులు లేదని చెప్తున్నారు. ఏమన్నా మనం చెయ్యాలైనా కూడా ప్రతి ఒక్క దానికి ఆంక్షలు. ఇప్పుడు తిరుమలగిరి లేక్ అవుతుంది, మీరు చూసిండొచ్చు. మొన్న కూడా ఎస్టీపీ కావచ్చు, తిరుమలగిరి లేక్ కూడా సుందరీకరణ, దానికి కావాల్సిన అక్కడ కూడా వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్లు, ప్లేయింగ్ ఏరియా కూడా చిల్డ్రన్స్ కూడా వస్తుందంటే 10 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కేటాయించారు. 10 crores సార్. ఆ 10 crores ఇచ్చినాక కూడా పని స్టార్ట్ చేయడం చాలా అయింది. ఇప్పుడు సుమారు 5 కోట్ల చిల్లర మన రామన్నకుంట లేకనున్నాను. ఇప్పటిదాకా ఏంటంటే సెంట్రల్ డిఫెన్స్ అధీనంలో ఉంది, స్టేట్ వాళ్ళతో మాకేం సంబంధం అన్నారు. కానీ వాళ్ళు అక్కడ డ్యూటీలు అంటే మనం అందరం ట్యాక్స్ కడితేనే వాళ్ళకు జాబ్స్ ఉన్నాయి. ఏం సార్, మనం ట్యాక్సులు కట్టకుండా వాళ్ళు ఉన్నారా? మనం ట్యాక్సులు కడితే వాళ్ళ జీతాలు వస్తున్నాయి. వాళ్ళ ట్యాక్సులు వాళ్ళ జీతాలు అన్నీ ఉండేది ఎందుకు? మన సర్వీసెస్ వాళ్ళు చేయాలని. వాళ్ళ సర్వీసెస్ చేయనప్పుడు కొన్నిసార్లు చెప్తారు కదా, బాతోన్సే
नहीं सुने तो और कुछ करना, वैसे उनको भी कुछ कर रहे तो सुनते जब भी जाके अपना पूरा काम में कामयाब होता. ఇదే మాదిరిగా మీకు ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ చాలా మాట్లాడాలని ఉండే. యాక్చువల్గా సార్ మీ దగ్గరికి వస్తేప్పుడు కూడా నేను 9 o'clock అని వచ్చాను. 9 o'clock వస్తే మీ దగ్గర 10:15 వరకు ఉండాలని ప్లానింగ్ తోటి వచ్చాను. కొంచెం లేట్ మీరు అందరూ అసెంబ్లీ గానికి లేట్ అయింది కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇంకోటి ఇనాగ్రేషన్ ఉంది. వాళ్ళ చెన్నై నుంచి వచ్చారంట రామరాజ్ షోరూమ్ వాళ్ళు, నాతోటి ఇనాగ్రేట్ చేస్తారంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్తేనే మీకు కూడా హరి పెట్టాను. మీకు ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే కూడా చెప్తే అన్నీ నేను నోట్ చేసుకుంటాను. ప్రతి సమస్య పరిష్కరించే బాధ్యత మీ శ్రీ గణేష్ అంది కూడా ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.